హలో హాయ్ హ్యాపీ సంక్రాంతి. సో ఇక్కడ నేను వేసుకున్న ఈ పింక్ కలర్ డ్రెస్ 3 పీస్ సెట్ అండి. సూపర్ ఉంది. నైరా కట్ ఇది చాలా లాంగ్ వచ్చింది. టాప్ కూడా న్యూ ట్రెండింగ్ అండి. సో మీకు కావాలి అంటే ఎక్సెల్, XXL, LM సైజులో అవైలబుల్గా ఉంది. సో నచ్చిన వాళ్ళు తప్పకుండా తీసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో దీనికంటే ఇంకా మనకి తక్కువ రేంజ్లో కావాలి అనుకుంటే దీని ప్రైస్ 1299 అండి. సో ఇది కూడా వచ్చేసి 3 పీస్ అండి. దీని ప్రైస్ కూడా 1299 రూపీస్ అంటే చాలా బాగుంటుందండి. సో ఇది కూడా మీకు కావాలి అనుకుంటే ప్యాంటు, చున్నీ, దుప్పట్టా ఈ 3 కూడా వస్తాయన్నమాట. మంచి కలర్ఫుల్ డ్రెస్ అండి ఇది కూడా. సో ఇది వచ్చేసి ఆలియా కట్లో వస్తుంది మనకి. అంటే ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉంది కదా ఆలియా కట్. క్లాత్ కూడా వచ్చేసి సూపర్ సాఫ్ట్ అండి. మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, తీసుకోవచ్చు. చూడబెట్టండి. సో ఇది వచ్చేసి సెకండ్ టాప్. ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ అండి. ఇది ఇంకా తక్కువ అనమాట ప్రైస్. జస్ట్ ఓన్లీ 850 రూపీస్కి ఈ టాప్ అవైలబుల్గా ఉంది. ఇది కూడా వచ్చేసి ఆలియా కట్లో ఉంటుందండి. బట్ మొత్తం అంతా ప్రింట్ అంతా కూడా చాలా బాగుంటుంది. క్లాత్ అంతా కూడాను మనకు వచ్చేసి ఒక మంచి కాటన్లో వస్తుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు డ్రెస్సెస్ మనం స్టిచ్ చేస్తేనే చాలా తీసుకుంటున్నారు. ఇలాంటివి తీసుకుంటే మనకి చాలా ట్రెండీ లుక్ ఉంటాయన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో గాయ్స్, కనుమ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి తప్పకుండా చెప్పండి కామెంట్స్లో. సో నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు, నాకు చాలామంది విష్ కూడా చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నన్ను విష్ చేశారో, ఎవరైతే నా గురించి, పిల్లల గురించి మొత్తం అంతా మంచిగా నన్ను బ్లెస్ చేస్తున్నారు ప్రతిసారి. సో ఏం వండుకున్నారు పండక్కి తప్పకుండా చెప్పండి నాకైతే. మీరు అసలు ఏం చేసుకున్నారు ఏంటి అదంతా కూడా షూర్గా షేర్ చేయండి. సో ఇంకా నన్ను అడుగుతారు కదా ఏం చేసుకున్నారు ఏంటి ఇదంతా కూడాను. అస్సలుకండి ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. ఈరోజు అసలు వీడియోస్ ఏమీ పెట్టలేదు. ఈ బెడ్షీట్ వచ్చి మీషోలో తీసుకున్నాను. బాగుంటుంది బెడ్షీటు, మెత్తగా ఉంటుంది. సో మీషోలో కొన్ని అయితే బాగానే ఉంటాయండి. కొన్ని అంత ఇదిగా ఏమి ఉండవు, కానీ కొన్ని మాత్రం చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మనం కాసేపు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు కూడా షేర్ చేస్తాను ఇలా మాట్లాడుకుంటా. సో ఈరోజు వచ్చేసి నేనేం చేశానో చెప్తానండి. పొద్దున్న లేచానండి. పొద్దున్న లేస్తే పొద్దున్న నైట్ చాలా లేట్గా పడుకున్నా. నిన్న చాలా అడ్రసెస్ ఉన్నాయి రాసేవి. సో మనం లేటెస్ట్గా ఒక 10 days నుంచి అనుకుంటా మన బిజినెస్ స్టార్ట్ అయింది. సో మన బిజినెస్ స్టార్ట్ చేసుకొని అడ్రస్లన్నీ రాసుకొని ప్యాకింగ్ చేసుకొని మొత్తం అంతా నేనే చేస్తున్నాను కదా. ఎవరైనా ఎంప్లాయీని పెట్టచ్చు. సో మన బిజినెస్ ఇంకా రెట్టింపు అయినప్పుడు ఇంకా నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ శాంపుల్ కింద ట్రై చేశానండి. శాంపుల్ కింద ట్రై చేయడం వల్ల అయితే పర్లేదు, మన బిజినెస్ మంచిగా సక్సెస్ అయింది. సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు, సూపర్ సక్సెస్ అయిందండి. ఫెయిల్ అయితే అస్సలు అవ్వలేదన్నమాట. సో మళ్ళీ ఇంకొకరు పెట్టుకొని వాళ్ళకి ఎంతో కొంత 7,000 5,000 దగ్గర నుంచి 10,000 వరకు శాలరీ ఇవ్వాలి కంపల్సరీగా. సో మనకు వచ్చిన లాభం కాస్త గోబ కంటిద్దులే అని చెప్పి అన్ని నేనే పెట్టుకొని అయితే ట్రై చేసుకుంటున్నానండి. మొత్తం అంతా నేనే చేసుకుంటున్నాను ప్రజెంట్. ఇంకా చూస్తున్నాను ఎలాగా ఏంటి, ఎలా మంచి శారీస్ ఎట్లా తేవాలి ఏంటి, క్యాటలాగ్స్ అన్ని చూసి బోల్డ్ చూస్తున్నానండి. మామూలుగా చూడట్లేదు నేనైతే. సో అదన్నమాట విషయం. ఇంకొకటి ఏంటి అంటే ఈరోజు పొద్దున్న లేచి పిల్లలకి ఈరోజు దోశ పోసానంటే దోశ ఎలా చేశాను అనుకుంటున్నారా? సో పొద్దున వచ్చేసి నేను నిన్న వచ్చేసి ఈరోజు గారెలు చికెన్ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో పొద్దున్న నైట్ లేట్ అయిపోయింది. పొద్దున్న లేసరికి 10 అయింది అనమాట టైము. అబ్బా ఇప్పుడు ఏం చేద్దాం, ఎందుకో ఈరోజు చాలా బద్ధకంగా ఉన్నానండి. మామూలుగా కాదు, తడిగుడ్డ కూడా పెట్టలేదన్నమాట ఇంటికి. సో అంత బద్ధకంగా ఉన్నాను. ఇంకా బద్ధకం మీద ఇంకేం చెయ్యాలని అయితే అనిపించలేదండి. నిన్న నానేసిన మినప గుళ్ళు ఉన్నాయి కదా, అవి వచ్చేసి నిన్న నైట్ మొన్న నానేసానండి. సో యాక్చువల్లీ మొన్న నానేసి ఇడ్లీ చేద్దామని నానేసా. అబ్బా పిండేద్దామా ఏమేద్దాంలే అని చెప్పి చాలా బద్ధకంగా అనిపించింది. బద్ధకంగా అనిపించడం వల్ల పిండేసి అక్కడే పెట్టి ఉంచాను. పొద్దునకి పాడైద్దేమో అనుకున్నా, ఏం పాడవలేదు, బాగానే ఉంది. ఓన్లీ మినప్పిండి. సో మినప్పిండితో ఏం చేద్దాం నిన్న ఆవిరికుడి వేసానండి. ఆ మినప్పిండితో నేను ఆవిరికుడి వేసాను. పిల్లలు తిన్నారు, బాగానే ఉంది. సో ఇంకా ఈరోజు ఏం
ఏం చేద్దాము అని అనుకుంటే ఆ మినప్పిండిలో దోసపిండి ఉంది ఇంట్లో. ఆ దోసపిండి బియ్యపిండి ఉంది ఇంట్లో. ఆ బియ్యపిండి కలిపేసి దోసపిండి రెడీ అయింది. మినప్పిండి బియ్యపిండి కలిపితే దోసపిండి రెడీ అయింది కదా. సో అలా దోసపిండి రెడీ అయింది కాబట్టి ఇంకా దోశలు వేసి పెట్టాను. చాలా బాగా వచ్చాయండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. అలా చేస్తే ఇంకా ముందు కూడా అలానే చేసుకుందాం, చాలా బాగుంది అని చెప్పి నాకైతే ఒకటి అనిపించింది. మినప్పిండి కొంచెం దోసపిండి కొంచెం రెండు సమానంగా కలిపి చేస్తే చాలా బాగా వచ్చింది. సో దాంట్లోకి వచ్చేసి టొమాటో పచ్చడి అయితే చేశాను, పంచదార వేసి పిల్లలకైతే పెట్టేశానండి. సో అట్లాగా ఈరోజు ఎట్లా ఉందంటే మైండ్ అసలు ఏం బాగాలేదండి, మొత్తం అన్ని గుర్తొచ్చేస్తున్నాయి అనమాట పాస్ట్లో అంతా కూడాను. సో ఇంకంతా ఎలాగైపోయిందంటే పిచ్చిక్కినట్టు అయిపోయిందండి. అసలు ఏందో ఒక పెద్ద భారం ఉన్నట్టు అనిపించింది మైండ్కి. సో ఇంకట్లా స్నానం చేసాము, ఇంకా వంట అసలు ఏం చేయాలనిపించలేదు. ఇంకా పిల్లల్ని రోజు ఇంట్లోనే పెడుతున్నానండి, కనీసం పార్కుకి కూడా తీసుకెళ్ళట్లేదు అనమాట. సో అందుకే ఈరోజు ఎట్లయితే పిల్లలకి కొంచెం బయటికి తీసుకెళ్ళాలి. ఈరోజు ఎటు కనుమ కదా, గగన్కి మళ్ళీ రేపటి నుంచి స్కూల్ అయితే ఉంది, ఇంకా అందుకు బయటికి తీసుకెళ్ళండి. ఇక్కడే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట, చిల్లీ 99 అని చెప్పి. సో అక్కడ మొగలాయి బిర్యానీ బాగుంటుంది. సో అట్లా గగన్కి చికెన్ 65 అలాంటివి. అక్కడ ఆప్రికట్ అని ఒకటి స్వీట్ ఉంటుందండి, స్వీట్ నెక్స్ట్ దాంట్లో ఐస్ క్రీమ్ ఒకటి మిక్స్ అయి వస్తుంది అనమాట. అది నాకు చాలా ఇష్టం అండి, అది గగన్ కూడా చాలా బాగా తింటాడు. సో అది తిన్నట్టు ఉంటుంది, పిల్లలు మంచిగా ఎంజాయ్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి. సో దానికి తీసుకెళ్ళానండి. బిర్యానీ తిన్నాము, ఆప్రికట్ తిన్నాము, బాగుంది, చాలా బాగా నచ్చింది. సో ఎప్పుడో ఒకరోజు ఫ్రెండ్తో వెళ్ళడం వల్ల అది తెలిసింది, లేకపోతే నాకు తెలిసేది కాదు అక్కడ అలాంటి స్వీట్ ఒకటి ఉంటుంది అని చెప్పి. స్వీట్ విత్ ఐస్ క్రీమ్ అనమాట, అది చాలా బాగా నచ్చింది నాకైతే. ఎందుకో తెలియదండి, ఈరోజు ఉన్నట్లు ఎప్పుడూ లేనమాట. చాలా లేజీగా ఉన్నాను, అసలు ఏందో అంత కోల్పోయినట్లు. ఎప్పుడు నేను ఇలా అసలు ఉండనండి, అందుకే నేను ఎప్పుడు కూడా నన్ను నేను బిజీగా చేసేసుకుంటాను అనమాట. ఎప్పుడైతే నేను ఖాళీగా ఉంటానో అన్ని పిచ్చి థాట్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఏంట్రా బాబు, ఏంటి లైఫ్ ఏంటి ఇలా ఉంది అన్న థాట్స్ వచ్చేస్తాయి. సో ఎన్ని రోజులు హ్యాపీగా ఉండడానికి ట్రై చేసినా ఏదో ఒక రోజు బాధపడతాం కదా, అన్నీ గుర్తొచ్చేస్తాయి. అంటే నేను ఒకటి చెప్తా, ప్రతి డే మన డే సేమ్ ఒకలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఒకలాగుంటే పిచ్చ బోర్ కొట్టేస్తుందండి, లైఫ్ మీద హోప్సే ఉండవు అనమాట. ఎప్పుడన్నా ఒకరోజు ఇలా ఉంటుంది. ఈరోజు అయితే చాలా మైండ్ బాగాలేదండి, అస్సలు బాగాలేదన్నమాట. ఒక రకమైన ఫీలింగ్ అనమాట. ఏంటి నేను ఎందుకున్నాను ఇక్కడ, కిడ్స్ పార్టీ కిడ్స్ ఆడుకుంటున్నారు, అంతా బాగానే ఉంది. వాళ్ళకి టైం టు టైం ఫుడ్ పెట్టడం. నేను ఈరోజు ఫుడ్ మధ్యాహ్నం తిన్నానండి అంతే. ఇంకా నిన్నైతే అసలుకి ఫుడ్ అసలు ఏం తీసుకోలేదన్నమాట. నిన్న అసలు ఆకలే లేదు. అది వచ్చి నా నాలుక కొంచెం టేస్ట్ తెలియట్లేదు. సో అందుకు నాకు ఏం తినాలనిపించలేదండి. సో అమ్మ దగ్గరికి వెళ్ళిపోదామా, అమ్మ దగ్గరికి వెళ్దాము అన్న ఫీలింగ్ వచ్చింది. బాగాలేదు ఈరోజు, మనసేం బాగాలేదు, మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. సో అబ్బా ఏం వెళ్తాంలే, మళ్ళీ జర్నీలు. గగన్ గాడికి హాలిడేస్ కూడా అయిపోయాయి. ఎంత 4 days ఇచ్చారండి, అప్పుడే హాలిడేస్ కూడా అయిపోయాయి. ఇంకా అట్లా ఆలోచిస్తా ఇంకట్లా ఉండి కాసేపు పడుకోవడం, లెగవడం, అటు ఇటు తిరగడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం. సో ఇంక ఇట్లా అయిపోయిందండి మొత్తం అంతా కూడాను. ఫుల్ ఇదైతే అయిపోయింది. సో ఇంకట్లా కూర్చొని అట్లా ఉన్నానన్నమాట. మొత్తానికైతే ఈరోజు డే అసలు ఏం బాగాలేదు నాకైతే. చాలా మంది చెప్తున్నారు ఒక బ్యాడ్ జరిగితే ఒక గుడ్ జరుగుతుంది అని చెప్పి. సో చూద్దాం. నేనైతే ఒక పీస్ఫుల్ లైఫ్లో ఉందాం అని అనుకుంటున్నానండి. ఏమి టెన్షన్స్ ఏం పెట్టుకోకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా మన బిజినెస్ చేసుకుంటా, మన యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటా, కిడ్స్ని చూసుకుంటా ఒక పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అని నేనైతే అనుకుంటున్నాను. బట్ అన్ని డేస్ ఒకేలాగా మనకి హ్యాపీనెస్ ఉండదండి. మన జీవితంలో చాలా సాడ్స్ జరుగుతూ ఉంటాయి. మనం తట్టుకొని నిలబడితేనే ఇప్పుడు బాగాలేదని చెప్పి తర్వాత బాగుండకుండా ఉండదు. బట్ బాగలేని రోజు ఏంట్రా బాబు, ఏంటి జీవితం ఇలా తగలబడింది ఏంటి అని చెప్పి అయితే అనుకుంటామండి. బట్ ఓపిక్గా ఉంటే మంచి డేస్ వస్తాయని నాకు కూడా తెలుసు. బట్ నాకు చాలామంది చెప్తున్నారు మంచి డేస్ వస్తాయని. సో చూద్దాం, మంచి డేస్ వస్తే మీతో నేను
తప్పకుండా షేర్ చేస్తానండి. ఎలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా మంచిగా ఉండాలని నా ఉద్దేశం. ఎలాంటి మనసులో ఎలాంటి ఆలోచనలు, మనసులో ఏమైనా ఆలోచన ఉంటే తగ్గిపోతామండి. దిగులు మనిషిని తినేస్తుంది అనమాట. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. డిప్రెషన్లోకి వెళ్ళడానికి కూడా రీజన్ అదే. నేను ఆల్రెడీ డిప్రెషన్లోకి వెళ్ళడం అయింది, బయటికి రావడం అయింది, అన్నీ జరిగాయండి. నేను ఏంటంటే బ్రేవ్గా ఉంటానండి. నేను మాట్లాడేటప్పుడు కూడా భయపడితే మాట్లాడను, బ్రేవ్గా ఉంటాను. నా తప్పు లేకపోతే మాత్రం నేను బ్రేవ్ ఉంటానండి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో అనుకుంటారని నేనైతే అసలు లెక్క చేయను అనమాట. మనం పర్ఫెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు ఎన్నన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎదురు తిరిగి సమాధానం చెప్పొచ్చండి. ఇంకా అదే పనిగా ఆలోచించకుండా మాట్లాడే వాళ్ళ సంగతి అయితే మనకు అనవసరం. కుక్కతో ఒక వంకర అంటారు చూసారా, సో అట్లా అనమాట. కుక్కతో ఒక వంకరగా ఉన్న వాళ్ళకి, వంకర మనస్తత్వం ఉన్న వాళ్ళకి మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎంత మంచి చెప్పినా కానీ వాళ్ళకి మైండ్కి ఎక్కదనమాట. ఇంకా అదే ధ్యాసలో ఉంటారు వాళ్ళైతే. సో ఇదండి, మీతో ఈ విషయం షేర్ చేసుకోవడం బాగుంది. అంటే మనసు రిలీఫ్ అవ్వడానికి ఇంకా మీరే ఉన్నారు నాకు. అమ్మతో కూడా, అమ్మ ఈరోజు ఫోన్ చేసింది, ఏంది ఫోన్ చేయలేదు, సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి అడుగుతుంది. కానీ నేనేం పెద్దగా ఏమి చెప్పలేదు. సరేలే అమ్మ తర్వాత చేస్తాలే, ఇంకా నాకు పని ఉంది, నేను వీడియో చేసుకోవాలి, వంట చేసుకోవాలి, పిల్లలకి ఫుడ్ పెట్టాలి. సో ఇట్లా ఇదంతా చెప్తా ఉన్నాను అన్నమాట అమ్మకి. సో ఇప్పుడు కూడా చేసింది ఫోను. ఓకే గాయ్స్, గుడ్ నైట్ అండి. చికెన్ మటన్ బాగా తిన్నారా? సో తప్పకుండా చెప్పండి ఏం చేసుకున్నారు ఏంటి. నాకైతే అందుకే ముడిపెట్టేసుకొని ఇప్పుడు శాంతంగా ఇలా కూర్చోన్నా. బాయ్ అండి, టేక్ కేర్ అండి, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.